నమస్తే అండి. మీ పేరు? మోహన్ రావు అండి. ఎంతకాలంగా ఉంటున్నారు ఇక్కడ? నేను ఈ బస్తీలో 30 ఏళ్ళు అవుతుంది. ఓకే. ఉందా, సొంత ఇల్లు ఉందా మీకు? సొంత ఇల్లు లేదు. నేను మీ లేబర్ పని చేస్తాను. మీ లేబర్ పని చేస్తాము. ఉన్న రేషన్ కార్డు కూడా క్యాన్సిల్ చేస్తారు. ఖైరతాబాద్ మండలంలో ఉండే రేషన్ కార్డు మళ్ళీ మన చనిపోయిన రాజశేఖర్ రెడ్డి ఉండేటప్పుడు ఉండే రేషన్ కార్డు అప్పటి నుంచి మొన్న కరోనా ముందు క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకనేది తెలియదు మాకు. ఇక్కడ రేషన్ దుకాణానికి వెళ్తే గోపాల్ రేషన్ దుకాణం ఉంది రాజ్భవన్కి ఎదురుగా, క్యాన్సిల్ చేశారు. కార్డు పెట్టుకుని వెళ్తే మీది క్యాన్సిల్ అయింది, మళ్ళీ చేసుకోండి అని చెప్పారు. మేము పోతే అప్లికేషన్లు ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. కార్డు రాలేదు, ఇల్లు కూడా రాలేదు. ఒకసారి 2 సార్లు అప్పుడు ఇంతకుముందు కేసీఆర్ 2 సార్లు ఫోన్ చేశారు ఇల్లు వస్తుందని, అది రాలేదు. మళ్ళీ ప్రజాపాలనలో కూడా పెట్టాం, రేషన్ కార్డు గురించి పెట్టాం, ఇల్లు గురించి పెట్టాం, అది కూడా రాలేదు. ఇప్పుడు వరకు రాలేదు, ఏం లేదు. మేము కూలి పని చేసుకునేటోళ్ళం. ఓటు ఏడై ఉంది, అన్నీ ఉన్నాయి, ఇక్కడే ఉన్నది. మీ ఓటు కార్డు కూడా మీకు డైరెక్ట్ చూపిస్తా. 30 ఏళ్ళు కానీ ఉన్నాం. కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మీరు ఏమైనా దరఖాస్తు పెట్టారా? డబుల్ బెడ్రూమ్ కి అప్లై చేసాం, 2 సార్లు వచ్చింది ఫోన్ కాల్స్. ఆ తర్వాత మిగతాది కాల్స్ రాలే, ఏం లేదు. మాతో సంతకం చేయించుకుంటారు, మీకు మళ్ళీ ఫోన్ చేస్తామన్నారు, మరి చేయలేదు. మాకు ఇప్పటికీ రాలేదు. ఆయన రాజశేఖర్ రెడ్డి మన సీఎం సార్ కూడా పెట్టాం. ఇక్కడ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పెట్టాం, ఏమీ రాలేదు. రేషన్ కార్డు రాలేదు, ఇల్లు కూడా రాలేదు. ఓట్లు అయితే మాత్రం మీ పేరు ఉందని చెప్పారా, లేదని చెప్పారా? ఏమంటున్నారు? దరఖాస్తులో అలా లిస్ట్ ఇచ్చినప్పుడు మీ పేరు ఉంది, దాంట్లో ఉంది. మా మిస్సెస్తో కూడా సైన్ చేయించుకున్నారు, మా ఆధార్ కార్డులు తీసుకున్నారు, ఓటు ప్రూఫ్ కూడా తీసుకున్నారు. ఏం లేదు, కావాలంటే మొత్తం తీసుకోవచ్చు. మేము సిమెంట్ పని చేస్తాం. అది అంటే శుక్రవారం ప్రజాపాలన అనేది జరుగుతూ ఉంటది కదా, మరి అక్కడ మాట్లాడారా? ఇన్ని అంటే గత సంవత్సరంతో పోలి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది, మరి ఇంకా మాకు రాకపోవడం ఎట్లా చూడాలని ఒకసారి. ప్రజాపాలనలో కూడా అప్లికేషన్ పెట్టాం, మెసేజ్ ఇచ్చారు, అది కూడా లేదు. కావాలంటే నాకు 2 చెయ్యిలు ఇరిగిపోయి, ఇది కూడా చూడొచ్చు. నేను హ్యాండ్ క్యాపర్, ఇదిగోండి, ఇది కూడా చూడొచ్చు, ఇక్కడ కూడా ఉంది. డైరెక్ట్ మేము అబద్ధమైతే ఆడట్లేదు, మీకు క్లియర్ కనిపిస్తుంది. ఇవి చేసిన సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి. ఏం చేస్తాం, కూలి చేసుకోవాలి. కూలి చేసుకోకపోతే మాకు ఏమి లేదు. మాకు మీరు పడుతున్న బాధ్యత ఏదైతే ఉందో, మరి అదొకసారి ప్రజాపాలన అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఒకసారి చెప్పారా? చెప్పాము, అప్లికేషన్ అక్కడ చెప్పాం, కానీ పట్టించుకోము. మేము ఫోన్లు చేస్తాం, వెళ్ళిపోండి అని అన్నారు. అంతే మేడం, అంతకంటే ఏం లేదు. అది కాల్ లేదు మీకు, ప్రభుత్వ అధికారులు రాలేదు ఇంతవరకు, ఏది కూడా మేము అందుకోలేదు. కనీసం వస్తుందని ఆశ ఉంది, కానీ వస్తుంది కొత్తగా మళ్ళీ సొంత హౌస్ ఉన్నోళ్ళకి డబల్ ఇల్లులు వస్తుంది. ఓన్ హౌస్ ఉన్నోళ్ళకి, పేద ప్రజలకు ఎవరు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వట్లేదు. అది మాత్రం వాస్తవం, నేను చెప్తున్నాను, వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు ఒకసారి మీ సేవకు ఒకసారి అధికారులతో మాట్లాడి చూడండి. అంటే మొన్న 16వ తారీఖు నుంచి కూడా, జూలై 16వ తారీఖు నుంచి కూడా మళ్ళీ దరఖాస్తులు స్వీకరిస్తున్నా అంటున్నారు, కానీ 10,000 రూపాయలు కట్టించుకుంటూ దరఖాస్తులు స్వీకరిస్తున్నారంట. 10,000 రూపాయలు కట్టించుకుంటే మేము మానాటం కూలి చేసుకునేటోళ్ళు ఎలా కట్టగలం? మానాటం కట్టలేం కదా. కూలి చేసుకుంటేనే మా పొట్టకి అన్నం వస్తుంది, లేదంటే ఖాళీ. అది ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వంకి మేము ఓటేసినా కూడా ప్రయోజనం లేదు. అప్పుడేమో ఎవరికి మన కేసీఆర్కి ఓటేసాం, గెలిపించాం, ఆయన అట్లా పోయాడు. ఇప్పుడు సీఎం మన రేవంత్ రెడ్డికి ఓట్లేసాం, ఈయన అట్లనే చేస్తున్నాడు. ఎవరికి ఓటేసే ప్రయోజనమే లేదు. ఓటేసి ఎందుకు, మొన్న ఇచ్చారు అప్లికేషన్లు 2 చెకింగ్కి. అప్లికేషన్లు నింపాం, మిస్సెస్ ఓటు అన్నీ తీసుకున్నారు, అయిపోయింది. ఇంకా ఫైళ్ళు అట్టే ఉంటాయి. ఇప్పుడు కూడా చేసాం ఓటులకి. ఏం చేస్తాం మేడం, మా బతికెట్లా ఉంటుంది. కానీ ఇగో 5-6 ఫ్లోర్లు ఉన్ని ఇల్లులకి వాళ్ళకి ఇస్తున్నారు. అది ఎలా చెక్ చేయాలనేది గవర్నమెంట్కి, ఏ సీఎంకి తెలియదు. ఎలాగ చెక్ చేయాలంటే కరెంటు బిల్లు ఎవరిది ఉంది, కూలోడుదా, లేదంటే ఓన్ హౌస్దా అని చెక్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది. మేము కరెంటు బిల్లు, మీది హౌస్ ఉంది, ఓన్ హౌస్, మీకు కరెంటు బిల్లు ఉంది, మీ కరెంటు బిల్లు మీద మేము కిరాయికి ఉంటాం. అమ్మ మాకు ఏదైనా అవసరం ఉంటే అమ్మ మీ కరెంటు బిల్లు ఇవ్వండి అమ్మ, ఏదో అప్లై చేసుకుంటే మీ కరెంటు బిల్లు మీద మేము అప్లై చేసుకుంటున్నాం. అంతకు తప్ప మాకు ఇల్లు లేదు, పొల్లు లేదు, ఏం లేదు. కూలి చేసుకుంటే బొవ్వ వస్తుంది, లేదంటే లేదు. ఇది ఇదే బస్సులో, అంటే కిరాయిలో, ఈ బస్సులో నేను మన రాజీనగర్ రాజ్భవన్కి ఎదురుగా 30 ఏళ్ళు ఉన్నా. 30 ఏళ్ళు రాజశేఖర్ రెడ్డి చనిపోతప్పుడు ముందు కాంచి ఉన్నాయి. ఇక్కడ ఏం లేదు. తినాలి, పని చేసుకోవాలి, దొరికితే ఉండాలి, లేదంటే లేదు. ఇక్కడ దొరకక అక్కడ మా వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళి గుడిసెలు వేసుకుని ఉంటాను. ఫోన్లో ఫోటోలు తీస్తారు ఇంటికి వచ్చి, అవి కూడా లేదు. ఎందుకు ఫోటోలు తీయాలి?
అప్పుడు ఆ మధ్యలో తీశారు కదమ్మా ఇంటింటికి దిగి ఫోటో లేడీస్కి, అది కూడా లేదు. ఏం ప్రయోజనం లేదు. ఏ ప్రభుత్వం కూడా ఎవరికి ఏం చేయదు. నా పేరు మోహన్ రావు, నేను లేబర్ పని చేస్తా. అది సీఎంకి, నేను ఇప్పుడు ఉండే సీఎంకి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చేసి అడుగుతున్నాను.